హాయ్ గైస్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఫోన్పే అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోన్పే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే 100 రూపీస్ వస్తాయి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఎంటర్ చేసి ప్రొసీడ్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఆటోమేటిక్గానే తీసుకుంటే, తీసుకోకపోతే మీరు ఓటీపీని ఎంటర్ చేయండి. బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ మాత్రం ఇవ్వాలి. సో ఓటీపీ ఆల్రెడీ తీసుకొని ఆటోమేటిక్గా తీసుకుందనమాట. టైం పట్టింది లోడ్ అవ్వడానికి. పట్టేసిన తర్వాత ఈ విధంగా కొన్ని పర్మిషన్స్ అడిగిద్ది అనమాట. సో అలో కొట్టేసేయండి, అన్నింటికి అలో కొట్టేసేయాలన్నమాట. అలో కొట్టేసిన తర్వాత మళ్ళీ లోడ్ అయిపోయింది. గైస్ గుర్తుపెట్టుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని మీద క్లిక్ చేస్తేనే మీకు 100 రూపీస్ వస్తాయన్నమాట. సో ఈ విధంగా అయితే వెల్కమ్ టు ఫోన్పే అని ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్ ఏంటో ఆ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సినా, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు, లేకపోతే పైన సెర్చ్ బాక్స్ ఉంటుంది. మీ బ్యాంక్ నేమ్ అయితే అక్కడ టైప్ చేయండి. ఎందుకంటే మన ట్రాన్సాక్షన్స్ అవ్వాలంటే, పేమెంట్స్ చేసుకోవాలంటే మన బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలన్నమాట. నాది ఏపీజీ బ్యాంక్ కాబట్టి సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేసి ఏపీజీ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్నాను. అది సిమ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఇచ్చిన నెంబర్ సిమ్ 1లో ఉందా, సిమ్ 2లో ఉందనేది. సిమ్ 2లో ఉంది అనేది సిమ్ 2 సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అంటే మనం ఇచ్చిన నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని పర్మిషన్స్ అడుగుద్ది అనమాట. ఇక్కడ ఏంటంటే అలో యాక్సెస్ ఇచ్చేసేయాలి. అలో యాక్సెస్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కొన్ని పర్మిషన్స్ అడిగిద్ది, అలో కొట్టేసేయాలి. గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్ ఉండాలి. ఆ మొబైల్ నెంబర్ మనం ఇచ్చే బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండాలి. ఈ విధంగా మనకి టైం పెట్టేసిన తర్వాత ఈ విధంగా మన ఏపీజీ బ్యాంక్ అనేది లింక్ అవుతూ ఉంటుంది. అన్ని పర్మిషన్స్ ఏమి అడిగినా సరే అన్నీ ఇచ్చేసేయాలన్నమాట. టైం పట్టిద్ది, వెంటనే ఏది అవ్వదు. బ్యాంక్ సర్వర్స్తో కొంచెం ప్రాబ్లం ఉంటే ఇంకా లేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇది లోడ్ అవుతూ ఉంటుంది అనమాట. వన్స్ లోడ్ అయిపోయిన తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ అనేది సెట్ అయిపోతాయి అనమాట. చూసుకోండి, అకౌంట్ అయితే యాడ్ అయిపోయింది అనమాట. అకౌంట్ యాడ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనం దీనికి యూపీఐ పిన్ పెట్టుకోవాలి. యూపీఐ పిన్ పెట్టుకోవాలంటే డెబిట్ కార్డ్ కావాలన్నమాట. మన ఇప్పుడు ఏదైతే బ్యాంక్ ఏపీజీ బ్యాంక్ ఇచ్చానో దాని యొక్క డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కావాలి. డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ అనమాట. ఏటీఎం కార్డు మీద నెంబర్ ఉంటుంది అనమాట. ఒక నెంబరు లాస్ట్లో ఉన్న 6 డిజిట్స్ అనేది అక్కడ టైప్ చేసుకోవాలి. ఏటీఎం కార్డు మీద ఉన్న లాస్ట్ 6 నెంబర్లు అయితే అక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఏటీఎం కార్డు మీదే ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ని కూడా ఇవ్వాలన్నమాట. అంటే కార్డు ఆ టైంతో ఎండ్ అయిపోద్ది అనమాట డేట్ అనేది. ఇక్కడ చూసుకోండి, మనం ఏటీఎం కార్డు లాస్ట్ 6 డిజిట్స్ ఇచ్చేసిన తర్వాత ఎక్స్పైరీ డేట్, మంత్, ఇయర్ కూడా ఇచ్చేసి కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే సో మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఆటోమేటిక్గా అదే తీసుకుంటే, తీసుకోకపోతే ఎంటర్ చేయండి. ఓటీపీ తీసుకున్న తర్వాత మనం యూపీఐ పిన్ పెట్టుకోవాలన్నమాట. అంటే పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే నుంచి నేను నా డబ్బుల్ని మా ఫ్రెండ్కి ఎవరికైనా షేర్ చేయాలి, డబ్బులు కొట్టాలనుకోండి, ఆ టైంలో యూపీఐ పిన్ అడిగిద్ది అనమాట. ఆ యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మాత్రమే పేమెంట్ అయ్యిద్ది. ఇక్కడ చూసుకోండి, సెట్ యూపీఐ పిన్ అడుగుతుంది. ఇక్కడ మనం పాస్వర్డ్ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు మర్చిపోయేది పెట్టుకోవద్దు. మీకు గుర్తుండే పాస్వర్డ్ మాత్రమే పెట్టుకోండి. ఫస్ట్ టైం పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే పాస్వర్డ్ని మళ్ళీ రెండు సార్లు టైప్ చేయాలన్నమాట. సేమ్ అదే పాస్వర్డ్ పెట్టేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది. టైం పెట్టింది అనమాట. టైం పెట్టేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఇచ్చిన డీటెయిల్స్ కూడా సెట్ అయిపోయినాయి అనమాట. అంటే కార్డ్ డీటెయిల్స్, యూపీఐ పిన్ అన్నీ సెట్ అయిపోయినాయి. సెట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనం బ్యాంక్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలంటే చెక్ బ్యాంక్ బ్యాలెన్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు పెట్టుకున్నాం కదా ఒక పాస్వర్డ్ 6 నెంబర్లది, 6 నెంబర్ 2 టైమ్స్ పెట్టాం కదా, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందని చూపిస్తుంది అనమాట. గైస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని మీద క్లిక్ చేసి ఫోన్పే ఇన్స్టాల్ చేసుకుని నేను చెప్పినట్లు చేయండి. ఈ విధంగా పాపప్ వస్తే క్యాన్సిల్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. కింద స్కానర్ అని ఉంటుంది, ఒక్కోసారి కింద ఉంటుంది, పైన ఉంటుంది స్కానర్. దాని మీద క్లిక్ చేసి స్కాన్ చేసి మనకి ఎంత అమౌంట్ టైప్ చేసి యూపీఐ పిన్ కొడితే ఆ స్కానర్కి డబ్బులు కూడా వెళ్ళిపోతాయి.